Hi viewers, good evening. Welcome to Markets Closing Report. మార్కెట్స్లో ఇవాళ ఒక ఒడిదుడుకులు మనం చూసాం. అంతర్జాతీయ మార్కెట్ నుంచి వచ్చిన మిశ్రమ సంకేతాలు కూడా మన మార్కెట్స్ మీద ప్రభావితం చూపించాయని చెప్పుకోవచ్చు. ఏషియన్ మార్కెట్స్ పటిష్టంగా ఉన్నా, బట్ యూరోపియన్ మార్కెట్స్ కాస్త ఫ్లాట్గా ఉన్నప్పటికీ మన మార్కెట్స్లో మాత్రం ఒడిదుడుకులు ఇవాళ ఎక్కువగా కనిపించాయని చెప్పుకోవాలి. బట్ అన్నిటికంటే ముఖ్యంగా కొన్ని సెక్టార్స్లో కొన్ని స్టాక్స్లో వచ్చిన అనూహ్యమైన అమ్మకాల ఒత్తిడి మార్కెట్స్కి మేబీ త్వరలో ఒక దిశానిర్దేశం చేసే అవకాశాన్ని ప్రస్తుతం మనం కొట్టిపారేలిన పరిస్థితి. ఇవాళ 9450 పాయింట్ల దిగువన నిఫ్టీ ముగిసింది, 10 పాయింట్ల లాభంతో మాత్రమే. బట్ ఒకసారి జస్ట్ 10 పాయింట్స్ ప్లస్లో 9438 పాయింట్స్ దగ్గర నిఫ్టీ క్లోజ్ అయింది. అండ్ 106 పాయింట్స్ ప్లస్లో 30,570 పాయింట్స్ దగ్గర సెన్సెక్స్ క్లోజ్ అవ్వడం మనం చూస్తున్నాం. అంటే ఇండెక్స్లో ఒక ఫ్లాట్ ట్రెండ్ మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇండెక్స్లో ఒక ఫ్లాట్ ఏదర్ సైడ్ అది గెయిన్ అయినా సరే లాస్ అయినా సరే. బట్ స్టాక్స్లో ఇవాళ చూడాల్సిన ఒకసారి ఒక పతనం చూస్తే కొద్దిగా ఆందోళనకరమైన పరిస్థితి ఉంది అని మనం చెప్పక తప్పదు. ఎందుకంటే అంతటి పానిక్నెస్ ఒకసారి ఇవాళ మార్కెట్స్లో వచ్చింది. కొన్ని సెక్టార్స్లో ఎస్పెషల్లీ బ్యాంకింగ్ రంగ స్టాక్స్లో, పిఎస్యూ రంగ బ్యాంక్ స్టాక్స్లో హ్యూజ్ సెల్లింగ్ ప్రెషర్ ఇవాళ మనం అబ్జర్వ్ చేసాము. ఫర్ ది మ్యాటర్ ఇవాళ బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ 117 పాయింట్స్ డౌన్తో 22,652 దగ్గర క్లోజ్ అయింది. ఆటో ప్యాక్ వీక్గా ఉంది, హెల్త్ కేర్ సెక్టార్ వీక్గా ఉంది, మెటల్స్, ఆయిల్ అండ్ గ్యాస్, పిఎస్యూ రంగ షేర్స్ అన్ని కూడా నష్టాల్లో ముగిశాయి. అన్నిటికంటే ముఖ్యంగా స్మాల్ అండ్ మిడ్ క్యాప్ షేర్స్లో సెల్లింగ్ ప్రెషర్ ఎక్కువగా ఉంది. ఆల్మోస్ట్ మిడ్ క్యాప్ ఇండెక్స్, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.5 నుంచి 2% దాకా ఇవాళ క్రాక్ అవ్వడం మనం చూస్తున్నాం. ఒక్క ఎఫ్ఎంసీజీ దట్టు ఐటీసీ ప్యాక్ నిలబెట్టింది ఎఫ్ఎంసీజీని. ఐటీసీలో వచ్చిన ఇవాళ ఒక 6% ప్లస్ గెయిన్స్ మాత్రమే మార్కెట్ లాభాల్లో క్లోజ్ అయ్యేందుకు, పాజిటివ్గా క్లోజ్ అయ్యేందుకు దోహదపడింది. అంటే ఐటీసీ, హెచ్డిఎఫ్సి బ్యాంక్ లాంటి 2 కౌంటర్స్లో కనుక పాజిటివ్నెస్ లేకపోతే మార్కెట్స్లో నో డౌట్ ఈరోజు మార్కెట్స్ ఇవాళ నెగిటివ్గా క్లోజ్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆల్మోస్ట్ 48 పాయింట్స్ దాకా కంట్రిబ్యూషన్ మనకి ఐటీసీ నుంచి వచ్చింది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఆల్మోస్ట్ 9 పాయింట్స్ దాకా కంట్రిబ్యూషన్ పాజిటివ్గా ఇచ్చింది. ఎల్ఎన్టీ ఆల్మోస్ట్ 7 పాయింట్స్ దాకా కంట్రిబ్యూషన్, భారతీ ఇన్ఫ్రాటెల్ కూడా ఆల్మోస్ట్ 5.5 పాయింట్స్ దాకా కంట్రిబ్యూషన్. అంటిల్ అన్లెస్ ఒక ఐటీసీ కనుక ఇవాళ 49 పాయింట్స్ దాకా పాజిటివ్గా కంట్రిబ్యూషన్ చేయకపోయింటే మార్కెట్స్ నెగిటివ్లో ఉండేవి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫర్ ది మ్యాటర్ ఇవాళ 16 పాయింట్స్ దాకా నెగిటివ్గా కంట్రిబ్యూట్ చేసింది. ఐఓసీ 16 పాయింట్స్ దాకా నెగిటివ్గా కంట్రిబ్యూట్ చేసింది. ఐషర్ మోటార్స్, ఐసిఐసిఐ బ్యాంక్ లాంటి కౌంటర్స్లో కూడా వాళ్ళ అమ్మకాల ఒత్తిడి మనం చూస్తున్నాం. అన్నిటికంటే ముఖ్యంగా బ్యాంకింగ్ రంగ స్టాక్స్లో ఒకసారి వస్తే బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు 11% క్రాక్ అయింది. కార్పొరేషన్ బ్యాంక్ 6%, అలహాబాద్ బ్యాంక్ 5%, సిండికేట్ బ్యాంక్ 5%, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 5%, ఆంధ్ర బ్యాంక్ 4%, విజయ బ్యాంక్ 7%. ఇలా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో ఈ మధ్యకాలంలో వచ్చిన వేవ్, ఈ ఎన్పిఎస్ కారణంగా ఎన్పిఎంఎస్ని తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ ఫైనాన్స్ మినిస్ట్రీ కూడా ఒక తీవ్రమైన ప్రయత్నాల్లో ఉన్నాయని ఒక వార్తల ఆధారంగా ఈ మధ్య ఈ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ స్టాక్స్ అన్నింటిలో కూడా మంచి భయం కనిపించింది. బట్ ఈరోజు సడన్గా వాటన్నిటి స్టాక్స్లో కూడా ప్రాఫిట్ బుకింగ్ బాగా కనిపించింది. ధనలక్ష్మి బ్యాంక్ కూడా ఫర్ ది మ్యాటర్ ఇవాళ ప్రైవేట్ బ్యాంక్స్లో 7% దాకా క్రాక్ అయింది. ఐసిఐసిఐ బ్యాంక్ కూడా మనం క్రాక్ అవ్వడం చూస్తున్నాము. అండ్ మిగిలిన స్టాక్స్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. మిగిలిన స్టాక్స్లో వీడియోకాన్ ఇండస్ట్రీస్ వాళ్ళు 20% లోయర్ సీలింగ్ పడింది. విఆర్ఎల్ లాజిస్టిక్స్ 10% పతనమైంది. జేపీ అసోసియేట్స్ 9%, జెట్ ఎయిర్వేస్ అండ్ జిఎస్ఎఫ్సి లాంటి కౌంటర్స్లో కూడా 8% దాకా సెల్లింగ్ మనకు కనిపించింది. బట్ కొన్ని స్టాక్స్లో మనకు పాజిటివ్ మొమెంటం మనం చూస్తున్నాము. బ్లిస్ జీవీఎస్ అన్న స్టాక్ 7% దాకా పాజిటివ్ క్లోజ్ అయింది. యునైటెడ్ స్పిరిట్స్ 7% ప్లస్లో క్లోజ్ అయింది. ఐటీసీ 6% ప్లస్లో, టెక్నో ఎలక్ట్రిక్ 4% అండ్ గల్ఫ్ ఆయిల్ లూబ్రికెంట్స్ కూడా వాళ్ళు 4% గెయిన్స్తో క్లోజ్ అయ్యి. ఇక మిగిలిన స్మాల్ క్యాప్ స్టాక్స్లో వర్ధమాన్ పాలే 20% అప్పర్ సీలింగ్ పడింది అప్ సైడ్. శక్తి పంప్స్ 18%, పదంజీ పల్ప్ అండ్ పేపర్ 16% గెయిన్స్లో క్లోజ్ అయింది. ఎల్టీ ఫుడ్స్ ఈరోజు కూడా 14-15% దాకా లాభపడింది. 100 రూపాయల మార్క్కి చేరువ అయ్యేందుకు ఎల్టీ ఫుడ్స్ చాలా ఉత్సాహంగా పరుగులు తీస్తుందని చెప్పుకోవాలి. అంత స్ట్రాంగ్ గెయిన్స్ మనం ఎల్టీ ఫుడ్స్లో చూస్తున్నాము. హెచ్ఓవి సర్వీస్ అన్న స్టాక్లో కూడా ఇవాళ 10% దాకా అప్ సైడ్ మనకు కనిపించింది. వీటితోడు ఇవాళ 52 వారాల గరిష్ట స్థాయిని టచ్ చేసిన స్టాక్స్ దాదాపు 37 ఉంటే 52 వారాల కనిష్ట స్థాయిని టచ్ చేసిన స్టాక్స్ 50 దాకా ఉన్నాయి, 48 స్టాక్స్ దాకా ఉన్నాయి. వాటిలో అరవింద ఫార్మా, దివీస్ ల్యాబ్స్, ఇండోకో రెమెడీస్, ఐనాక్స్ విండ్, మ్యూజిక్ బ్రాడ్కాస్ట్, ఈ మధ్య లిస్ట్ అయిన ఎస్ చాంద్ కూడా ఇవాళ 52 వీక్ లో టచ్ చేసిన స్టాక్స్ లిస్ట్లో కనిపిస్తున్నాయి. అండ్ 52 వీక్ హై టచ్ చేసిన స్టాక్స్లో భారత్ బిజిలీ, ఎల్టీ ఫుడ్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, హెచ్యుఎల్, ఎల్ఎన్టీ ఇన్ఫోటెక్, న్యూక్లియస్ సాఫ్ట్, వాల్చంద్ నగర్, పెట్రోనెట్, ఎల్ఎన్జీ లాంటి స్టాక్స్ ఉన్నాయి. వాళ్ళకి ఇప్పుడు దాకా ఉన్న మార్కెట్ స్నాప్షాట్ ఒకసారి తెలుసుకుని కొన్ని స్టాక్ స్పెసిఫిక్ మూవ్స్ గురించి, సెక్టార్ స్పెసిఫిక్ మూవ్స్ గురించి, రేపు మార్కెట్ ఎలా ఉండొచ్చు అనే అంశాలు మనం డిస్కస్ చేద్దాం. సుందర్ గారు స్టూడియోలో ఉన్నారు. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. ఇవాళ మార్కెట్స్లో ఒక పాజిటివ్ క్లోజ్ అయితే చూస్తున్నాము.
బట్ డౌన్ సైడ్ అంటే కొన్ని మార్కెట్ ఇంటర్నల్స్ గమనిస్తే మాత్రం మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో సెల్లింగ్ ప్రెషర్ బాగా వచ్చింది, పిఎస్యూ బ్యాంక్ స్టాక్స్లో సెల్లింగ్ బాగా వచ్చింది. అండ్ ఒక్క ఐటీసీ మాత్రమే వాళ్ళ మార్కెట్స్ని పాజిటివ్లో నిలబడేందుకు దోహదపడ్డాయని చెప్పుకోవచ్చు. ఐటీసీ అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ లాంటి కౌంటర్. మీవి అలా ఉంది మార్కెట్స్ మీద? మార్కెట్లో ఓవరాల్గా చూస్తే కనుక కొంచెం సెల్లింగ్ ప్రెషర్ వచ్చింది అనుకోవచ్చు. ఎందుకంటే 9,500 దగ్గర కీలకమైన రెసిస్టెన్స్ దగ్గర లాస్ట్ 2 ట్రేడింగ్ డేస్ మార్కెట్ నిలదొక్కోలేకపోయింది, కొంచెం పడుతూ రావడం వచ్చాం. అలాగే లాస్ట్ ఒక 1 or 2 వీక్స్గా చూస్తే కనుక మార్కెట్ పీక్లో ఉన్నప్పుడు కొన్ని స్ట్రాంగ్ వెయిట్ కౌంటర్స్ పెరగటము, ఆ తర్వాత ఒక 2-3 రోజుల తర్వాత అవి తగ్గి వేరే స్ట్రాంగ్ కౌంటర్స్ పెరగటము, అలాగే ఒక రొటేషన్ జరగడంతో మన మార్కెట్ కొంచెం హై లెవెల్లో నిలబడింది. కానీ ఈ మధ్య చూస్తే కనుక 9,500 కీలకమైన సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్ నుంచి మార్కెట్లో స్ట్రాంగ్ కరెక్షన్ రావడము, ఇంట్రాడే ఇంచుమించు 9,400 పైకి వరకు రావడం మంచిగా. సో ఓవరాల్గా చూస్తే కనుక ఇవాళ బ్యాంక్ నిఫ్టీ కూడా చూస్తే కనుక 22,700 దగ్గర కీలకమైన సపోర్ట్ ఉంది. ఆ సపోర్ట్ కింద క్లోజ్ అవడంతో బ్యాంక్ నిఫ్టీలో కూడా ఒక కరెక్షన్ రావడం మంచిసాము. బ్యాంక్ స్టాక్స్ అన్ని కూడా నెక్స్ట్ వీక్, ఈ వారం కూడా కమింగ్ వీక్ కూడా మార్కెట్లో కన్సాలిడేషన్ కానీ కరెక్షన్ బేస్ కానీ ఉండే అవకాశాలు కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే కనుక మార్కెట్ 9,400 కీలకమైన రెసిస్టెన్స్ రేపు ఉంది. బహుశా రేపు పరీక్షించవచ్చు. మార్కెట్ ఖచ్చితంగా ఈ లెవెల్స్ నిలదొక్కోవాలి. అలా కాకుండా కనుక 9,400 కింద క్లోజ్ అవుతే మార్కెట్లో ఒక షార్ట్ టర్మ్ కరెక్షన్ వచ్చే అవకాశాలు ఇక్కడ కనిపిస్తుంది. ఓకే. అండ్ బ్యాంక్ స్టాక్స్ ఎస్పెషల్లీ పిఎస్యూ బ్యాంక్ స్టాక్స్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 5% దాకా వీక్ అయింది, బ్యాంక్ ఆఫ్ ఇండియా 11% దాకా క్రాక్ అవ్వడం మనం చూస్తున్నాము. యు నేమ్ ఇట్, కార్పొరేషన్ బ్యాంక్, అలహాబాద్ బ్యాంక్, సిండికేట్ బ్యాంక్, ఆంధ్ర బ్యాంక్, ఈ మధ్య బాగా పెరిగిన స్టాక్స్ పిఎస్యూ బ్యాంక్ స్టాక్స్ అని కూడా ఇవాళ వీక్ అయ్యాయి. అండ్ ప్రైవేట్ సెగ్మెంట్లోనేమో ధనలక్ష్మి బ్యాంక్ 7% దాకా క్రాక్ అయింది. ఎలాంటి వ్యూతో ఉన్నారు మీరు పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ మీద? ఎందుకంటే లాంగ్ టర్మ్ ట్రెండ్ ఇంటాక్ట్ పాజిటివ్గా ఉంది అని మనం అనుకుంటూనే ఉన్నాము. బట్ ఒక్కసారిగా సెల్ ఆఫ్ ఇందులో రావడానికి కారణం ఏదై ఉండొచ్చు? అండ్ ఎలాంటి గైడెన్స్ మీరు ఇస్తారు పిఎస్బీస్లో? ఈ మధ్య పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ గురించి చాలా వార్తలు వింటున్నాము. అప్పుడు ఒకసారి చూస్తే కనుక నెల క్రితము ఎన్పిఏ సంబంధించిన వరకు కొత్త ఆర్డినెన్స్ రావడము, ఆ తర్వాత మళ్ళీ మనకి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్కి కొంచెం ఒక ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తాము అన్న వార్తలతోటి మళ్ళీ కొంచెం పెరగటము. సో ఓవరాల్గా మళ్ళీ చూస్తే కనుక ఎన్పిఏ సంబంధించిన ఇష్యూస్ కూడా మళ్ళీ తిరిగి రావడం ఇవాళ కూడా మనం చూస్తున్నాము. దానికి సంబంధించింది ఏ విధమైన యాక్షన్ తీసుకోబోతుందని గవర్నమెంట్ అన్న ఇష్యూ కూడా మనకి రానున్న రోజుల్లో మేజర్ అంశంగా ఉంటుంది. సో ఎన్పిఎస్ బాంబ్ అనేది ఒక జనరల్గా ఒక మేజర్ ఇష్యూ అని కూడా చాలామంది అనలిస్టులు చెప్పడంతో మార్కెట్లో కూడా కొంచెం కరెక్షన్ రావడం మనం చూస్తున్నాము. మనకి ఎస్బీఐ చూస్తే కనుక అద్భుతమైన ఫలితాలు వచ్చాయి. అయినప్పటికీ మార్కెట్ ఇవాళ ఎస్బీఐని కూడా రియాక్ట్ చేయడం అని చూసాము. ఎస్బీఐని కూడా పనిష్ చేయడం చూసాము. ఇంచుమించు 4-5% వరకు పట్టడం మనం చూస్తాము. దానికి తోడు ఇవాళ మనం చూస్తే కనుక ఈ మధ్యకాలంలో లాస్ట్ ఒక 1 మంత్గా 30,000 స్థాయిని మార్కెట్ నిలదొక్కోలేకపోయింది బ్యాంక్ నిఫ్టీ. ఆ లెవెల్ దగ్గర 2-3 మేజర్ టాప్స్ ఏర్పడి అక్కడి నుంచి కరెక్షన్ రావడం మనం చూస్తాము. ఇవాళ కరెక్షన్ రావడంతో పాటు 22,700 కీలకమైన మద్దతు లెవెల్ కింద క్లోజ్ అవడంతో బ్యాంక్ స్టాక్స్లోనూ బ్యాంక్ నిఫ్టీలో కూడా ఒక కరెక్షన్ వచ్చే ఇండికేషన్ క్లియర్గా కనిపిస్తుంది. షార్ట్ టర్మ్లో మటుకు ట్రెండ్ స్లైట్గా రివర్స్ అయినట్టు కనిపిస్తుంది. సో దీన్ని బట్టి బ్యాంక్ స్టాక్స్ ఈ వీక్లో పడే అవకాశాలు కనిపిస్తుంది. కానీ లోయర్ రేట్లో 22,400 దగ్గర చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది కాబట్టి అక్కడి నుంచి రికవరీ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. కానీ బ్యాంక్ స్టాక్స్ మొన్న చూస్తే కనుక ఇంకొక మేజర్ ప్రభావితం చేసిన అంశం మనకి ఎస్ బ్యాంక్ కూడా అనుకోవచ్చు. ఎందుకంటే మొన్నటి వరకు బ్యాంక్స్లో ఎస్ బ్యాంక్ చాలా స్ట్రాంగ్ ఉన్న బ్యాంకు. ఎన్పిఎస్ సంబంధించిన వరకు న్యూస్ రావడము, ఆ న్యూస్ ఐటమ్ రిలీజ్ చేయడంతో మనకి ఎస్ బ్యాంక్ కూడా బాగా పట్టడం అనేది మనం చూసాము. సో ఓవరాల్గా బ్యాంక్ స్టాక్స్ని ఈ 2-3 రోజులు చూస్తే కనుక మార్కెట్ కొంచెం కాషియస్గానే ఉన్నట్టు కనిపిస్తుంది బ్యాంకింగ్ ఇండస్ట్రీ మీద ఇన్ జనరల్గా స్టాక్ మార్కెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో రానున్న రోజుల్లో బ్యాంక్ స్టాక్ కొంచెం ప్రెషర్గా ఉండే అవకాశాలు ఎక్కువ కనిపిస్తుంది. స్లైట్గా ఇవాళ క్రాక్ తోటి కొంచెం బ్యాంక్ స్టాక్స్లో కొంచెం పడే అవకాశాలు కనిపిస్తుంది. అండ్ ఐటీసీ ఇవాళ వన్ ఆఫ్ ది మేజర్ మార్కెట్స్కి సపోర్ట్గా నిలిచిన స్టాక్ ఇది. అండ్ మార్కెట్స్ను ఒంటి చేత్తో ఇవాళ పాజిటివ్లో క్లోజ్ చేసిన స్టాక్ కూడా ఐటీసీ. 6% దాకా ఇవాళ గెయిన్స్ కనిపించింది. అండ్ వన్ ఆఫ్ ది మోస్ట్ యాక్టివ్ స్టాక్ ఇవాళ ఐటీసీ 6.5% దాకా పెరిగింది. అండ్ వాల్యూమ్స్ పరంగా చూసుకున్నా కూడా, ట్రేడెడ్ క్వాంటిటీ పరంగా చూసుకున్నా కూడా ఇవాళ ఐటీసీలో మంచి స్పర్ట్ రావడం మనం చూస్తున్నాము. అప్సైడ్ ఇంకా ఎంతవరకు ఉండే ఛాన్సెస్ ఐటీసీలో కనిపిస్తున్నాయి. 300+ ఇవాళ మార్కెట్ కూడా ఐటీసీ టెస్ట్ చేసింది. 52 వీక్ హైలో కూడా ఐటీసీ ఉంది. టెక్నికల్స్ ఎలా కనిపిస్తున్నాయి? నెక్స్ట్ ఇమీడియట్ టార్గెట్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఎక్కడ ఉన్నాయి ఐటీసీకి? ఐటీసీ ఈ మధ్య చూస్తుంటే కనుక బాగా రికవరీ అవ్వడం మనం చూసాము. గత 4 రోజులు బట్టి చూస్తే కనుక 270 రూపాయల దగ్గర నుంచి మనకి ఐటీసీ 300 రూపాయలు కూడా మనకి దాటడం అనేది మనం చూసాము. టెక్నికల్గా చూస్తే కనుక పాజిటివ్గానే కనిపిస్తుంది. ఈ మధ్య ఎఫ్ఎంసీజీ స్టాక్స్ అన్నీ కూడా ముఖ్యంగా మాన్సూన్ బాగా ఉంటుందన్న వార్తలు రావడంతో
మళ్ళీ వీళ్ళకి ప్రాఫిటబిలిటీ కూడా బాగా పెరుగుతున్న వార్తలు రావడంతో మనకి ఎఫ్ఎంసీజీ స్టాక్స్ అన్నీ కూడా బాగా పెరగడం అనేది మనం చూస్తున్నాం. సో ఇమీడియట్గా టెక్నికల్గా చూస్తే కనుక రెసిస్టెన్స్ లెవెల్స్ మనం కరెక్ట్గా ఎగ్జాక్ట్గా చెప్పలేము. ఎందుకంటే స్టాక్ న్యూ పీక్లో ఉంది, న్యూ ప్రైస్ జోన్లో ఉంది, ఆల్ టైమ్ రికార్డ్స్ హైలో ఉంది కాబట్టి ప్రీవియస్ హిస్టరీ లేదు కాబట్టి మనకి ఎగ్జాక్ట్గా చెప్పలేం. కానీ లో నుంచి చూస్తే కనుక 270, 275 దగ్గర నుంచి మార్కెట్ ఈ స్టాక్ పెరిగింది కాబట్టి మనం మినిమం ఒక 10% ప్రొజెక్షన్ తీసుకున్నా కూడా 305 అంటే 300, 310 మధ్య వరకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. అది ఆల్మోస్ట్ బహుశా రేపు 310 రేపు పరీక్షించే అవకాశాలు కనిపిస్తుంది. రేపు కనుక 310 పైన కనుక నిలబడితే ఫర్దర్ అప్ ట్రెండ్ వస్తుంది. అలాగే దిగువన చూస్తే కనుక 300 దగ్గర స్ట్రాంగ్, 295 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది. సో ఆ 295 ప్రీవియస్ లెవెల్స్ బ్రేక్ అయింది కాబట్టి ఆ రెసిస్టెన్స్ ఇప్పుడు సపోర్ట్ అయింది. సో ఒకవేళ కరెక్షన్ వస్తే కనుక 295 నిలబడుతుందో లేదో చూడాలి. ఒకవేళ 295 కింద కనుక క్లోజ్ అవుతాయి అప్పుడు ఐటీసీలో షార్ట్ టర్మ్లో ఎగ్జిట్ అవ్వచ్చు. సో 295 కింద స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేయొచ్చు. లాంగ్ పొజిషన్లో 310 రెసిస్టెన్స్ కనిపిస్తుంది. ఓకే, అండ్ ఓవరాల్గా బ్రెత్ చూసినా కూడా వాళ్ళు నెగిటివ్గానే ఉంది. ఆల్మోస్ట్ 1800+ స్టాక్స్ దాకా మనకు నెగిటివ్లో కనిపించా. అండ్ యునైటెడ్ స్పిరిట్స్ వాళ్ళు కూడా ఆల్మోస్ట్ సుందర్ గారు 7% దాకా స్పర్ట్ వచ్చింది యునైటెడ్ స్పిరిట్స్లో. అది కొద్ది రోజు నుంచి ఈ స్టాక్లో చాలా యాక్టివ్నెస్ మనం చూస్తున్నాం. యునైటెడ్ స్పిరిట్స్ ఇంకా టెక్నికల్గా అప్ సైడ్ ఎంతవరకు వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి యునైటెడ్ స్పిరిట్స్, అండ్ ఎలాంటి వ్యూతో మీరు ఉన్నారు యునైటెడ్ స్పిరిట్స్? ఓవరాల్గా చూస్తే కనుక యునైటెడ్ స్పిరిట్స్ అండర్ పెర్ఫార్మ్ చేసిన స్టాక్. ఈ మధ్య చూస్తే కనుక యునైటెడ్ స్పిరిట్స్ చాలా కాలం తర్వాత ఇప్పుడే కొంచెం పెరగడం అనేది మనం చూస్తున్నాము. మనకి యునైటెడ్ స్పిరిట్స్ చూస్తే కనుక టెక్నికల్గా బేరిష్గానే కనిపిస్తుంది. ఇప్పుడు ఏంటంటే టెక్నికల్గా ఈ లెవెల్లో సపోర్ట్ ఉంది కాబట్టి 1800 ఆ లెవెల్స్ నుంచి ప్రస్తుతానికి యునైటెడ్ స్పిరిట్స్ కొంచెం రికవరీ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే ఓవరాల్గా చూస్తే కనుక ఇది ట్రేడింగ్ బౌన్స్ అనుకుంటున్నాను తప్ప కానీ ఇమీడియట్గా యునైటెడ్ స్పిరిట్స్ పెద్ద బుల్లిష్గా కనిపించట్లేదు. సో షార్ట్ టర్మ్ చూస్తే కనుక అవుట్లుక్ ఇంకా కొంచెం నెగిటివ్గానే కనిపిస్తుంది. మరి కొంతకాలం కన్సాలిడేషన్ అయ్యి ఆ తర్వాత కనుక పెరిగింటే కనుక యునైటెడ్ స్పిరిట్స్ బాగుండేది. సో 2000 పైన కొంచెం రికవరీ అవ్వడం మనం చూస్తున్నాము. యునైటెడ్ స్పిరిట్స్ స్లైట్గా ఇప్పుడు ఒక షార్ట్ టర్మ్ రిలీఫ్ ర్యాలీ సూచన కనిపిస్తుంది. కానీ స్టాక్ చూస్తే కనుక కొంచెం బాగా ఎక్స్పెన్సివ్గా కనిపిస్తుంది యునైటెడ్ స్పిరిట్స్. సో ఓవరాల్గా చూస్తే కనుక ఇది ఒక షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్ అనుకోవచ్చు కానీ బట్ సస్టైన్ అవుతుందా లేదని మనం అప్పుడే చెప్పలేము. మన రిజల్ట్స్ అయితే బాగా పాజిటివ్గా వచ్చాయి కాబట్టి ఒక చిన్న రీబౌండ్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. ఓకే, అది మన యునైటెడ్ స్పిరిట్స్కి సంబంధించిన బ్రీఫ్ ఓవర్వ్యూ. ఇక వన్ ఆఫ్ ది ఇంకొక బాగా ఇవాళ యాక్టివ్గా కనిపించిన స్టాక్ గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ సుజలాన్ ఎనర్జీ, ఈ 2 స్టాక్స్ కూడా ఇవాళ యాక్టివ్గా కనిపించాయి. వన్ ఈజ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బికాజ్ 11% దాకా క్రాక్ అయింది. ఇంత అంటే డీప్ ఫాల్ మనం బ్యాంక్ ఆఫ్ ఇండియాలో చూస్తున్నాము. అండ్ సుజలాన్ ఎనర్జీ ఇవాళ 50-day వీక్ హై టచ్ చేసింది. 21 రూపీస్ మార్క్, 22 రూపీస్ దాకా ఇవాళ వెళ్ళడం మనం చూసాము. ఈ 2 స్టాక్స్ టెక్నికల్గా ఎలా కనిపిస్తున్నాయి? బ్యాంక్ ఆఫ్ ఇండియాకి నెక్స్ట్ స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ ఎక్కడ ఉంది? బ్యాంక్ ఆఫ్ ఇండియా చూస్తే కనుక మొన్న డిసెంబర్లో ఇంచుమించు 105, 106 దగ్గర ఒక బాటం ఏర్పడింది. అక్కడి నుంచి మనకి ఈ మధ్యకాలంలో 90, 195, 200 దాకా వెళ్ళటం మంచిసాం. కానీ లాస్ట్ 1 మంత్గా చూస్తే కనుక బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఒక స్వల్ప కరెక్షన్ ట్రెండ్లోకి వెళ్ళటం మనం చూస్తున్నాము. వెళ్ళిన తర్వాత ఈ మధ్య చూస్తే కనుక ఈ 2-3 రోజులుగా బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక డౌన్ సైడ్ కరెక్షన్కి ఎంటర్ అయినట్టుగా కనిపిస్తుంది. మొన్న Q3 రిజల్ట్స్ చూస్తే కనుక అంత ఆశాజనకంగా కనిపించలేదు. బట్ ఓవరాల్గా మనకి బ్యాంక్ స్టాక్స్ అన్నీ కూడా ఒక ర్యాలీ వచ్చింది కాబట్టి బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా దాంట్లో పార్టిసిపేట్ చేసుకుంటూ 175 దగ్గర చాలా స్ట్రాంగ్ బేస్ అనేది నిన్నటి వరకు ఏర్పడటం మనం చూసాము. సో ఆ 175 సపోర్ట్ దగ్గర నిలబడితే బాగుండేది. కానీ దాని కింద బ్రేక్ అవడంతో మళ్ళీ షార్ట్ టర్మ్ కరెక్షన్లోకి వెళ్ళినట్టు కనిపిస్తుంది. సో షార్ట్ టర్మ్ చూస్తే కనుక బ్యాంక్ ఆఫ్ ఇండియా వీక్గానే కనిపిస్తుంది. ఇప్పుడే ఒక మ్యాసివ్ బ్రేక్ డౌన్ వచ్చింది కాబట్టి ఫ్రెష్ బయింగ్ అయితే అవాయిడ్ చేయడం అనేది మంచిది. సో ఓవరాల్గా మనకి అలాగే సుజలాన్ కూడా చూస్తే కనుక ఈ మధ్య మనకు స్వల్ప అప్ ట్రెండ్ చూస్తున్నాము. ఒక చాలా కాషియస్ అప్ ట్రెండ్ అనేది రావడం మనం చూస్తున్నాము. ఈ మధ్య చూస్తే కనుక సుజలాన్లో ఒక పాజిటివ్ న్యూస్ రావటము, అలాగే మనకి సుజలాన్ చూస్తే కనుక మేజర్ ఆర్డర్స్ రావటము, సో కొంచెం టర్న్ అరౌండ్ అవుతాయా అన్న ఒక వార్తలు కూడా మనకి వినిపించడం మనం చూసాం. కానీ ఏదైనప్పటికీ సుజలాన్ చూస్తే కనుక ఓవరాల్గా ఒక బేరిష్ ట్రెండ్లోనే కనిపిస్తుంది. టెక్నికల్గా ఆ బేరిష్ ట్రెండ్లోంచి చూస్తే కనుక ఇప్పుడే ఒక రిలీఫ్ ర్యాలీ అనేది రావటం అనేది మనం చూస్తున్నాము. సో ఈ క్వార్టర్ ప్రాఫిటబుల్గా రావడంతో మనకి సుజలాన్లో కొంచెం అప్ ట్రెండ్ అనేది రావడం అనేది మనం చూసాము. బట్ ఓవరాల్గా చూస్తే కనుక సుజలాన్ హ్యూజ్ ఈక్విటీ, ల్యాక్ ఆఫ్ పాజిటివ్ ట్రిగర్స్,
సో ఓవరాల్గా చూస్తే కనుక సుజలాన్ ఇంకా బేరిష్ ట్రెండ్లోనే కనిపిస్తుంది. ఈ మధ్య కొంచెం ఇంప్రూవ్డ్ ప్రాఫిటబిలిటీ కనిపించింది కాబట్టి కొంచెం ఆర్డర్స్ రావడంతో మనకి సుజలాన్ పెరిగింది. బట్ కానీ 24, 25 దాటుతుందా అనేది షార్ట్ టర్మ్లో సందేహమే. ఎందుకంటే 2015 చూస్తే కనుక 25 దగ్గర మేజర్ లాంగ్ టర్మ్ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి అక్కడ సుజలాన్ కొంచెం ప్రస్తుతం ఆగే అవకాశాలు కనిపిస్తుంది. సో బ్యాంక్ ఆఫ్ ఇండియా డౌన్ సైడ్ బ్రేక్అవుట్ సిగ్నల్ వచ్చింది. సుజలాన్ ఎనర్జీ చూస్తే కనుక బేరిష్ ట్రెండ్లో ఒక రిలీఫ్ ర్యాలీ అయ్యింది. కరెక్ట్గా లాంగ్ టర్మ్ రెసిస్టెన్స్ 23, 24 వరకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది షార్ట్ టర్మ్లో. ఓకే, అండ్ రేపు మార్కెట్స్ ఎలా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఎందుకంటే ఇవాళ ఏషియన్ మార్కెట్స్ కాస్త మిక్స్డ్గా కనిపించాయి, యూరోపియన్ మార్కెట్స్ కూడా ఫ్లాట్గానే ఉన్నాయి. ఎలాంటి డైరెక్షన్ మీరు చూస్తున్నారు? అండ్ ఏ లెవెల్ రేపు కీలకంగా వాచ్ చేయాల్సిన అవసరం ఉంది? రేపు కీలకమైన లెవెల్ 9,400 దగ్గర. ఈ లాస్ట్ 4-5 ట్రేడింగ్ సెషన్ చూస్తే కనుక 9,400 దగ్గర సపోర్ట్ తీసుకుంది, 9,500 దగ్గర రెసిస్టెన్స్ తీసుకుంది. అంటే ఒక ట్రేడింగ్ రేంజ్లో మూవ్ అనేది మనం మార్కెట్ చూస్తున్నాము. ఒక ట్రేడింగ్ రేంజ్ ఉన్నప్పుడు మార్కెట్లో ఆ ఎనీ ఆఫ్ దీస్ లెవెల్స్ని ఒక బ్రేక్అవుట్ అనేది రావాలి. సో దానిపైన కనుక నిలబడితే, దాని కింద కనుక క్లోజ్ అవుతే కనుక అప్పుడు మార్కెట్లో ఒక ఫ్రెష్ డైరెక్షన్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. ఇప్పుడు ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే లాస్ట్ 2 డేస్గా 9,500 రెసిస్టెన్స్ హై నుంచి తగ్గుతూ ఇంచుమించు ఆ సపోర్ట్ లెవెల్స్ లోయర్ లెవెల్కి రావడం మనం చూస్తాం. అంటే 9,400 మద్దతు దగ్గర ఉంది కాబట్టి బహుశా మనకి 2-3 రోజులు పరీక్షించే అవకాశాలు కనిపిస్తుంది. సో ఈ 9,400 మార్కెట్ బాగా స్థిరంగా నిలబడాలి. దానిపైన కనుక స్ట్రాంగ్గా క్లోజ్ అవుతే కనుక అప్పుడు మనకి పాజిటివ్ ట్రెండ్ వచ్చింది అనుకోవచ్చు. అలా కాకుండా 9,400 కిందే కనుక క్లోజ్ అవుతే అప్పుడు డౌన్ సైడ్ రివర్సల్ ప్యాటర్న్ ఏర్పడినట్టు, అప్పుడు షార్ట్ టర్మ్లో మరింత కరెక్షన్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. కాబట్టి ఓవరాల్గా చూస్తే కనుక మార్కెట్ ఈ 2-3 రోజుల్లో, రేపు రానున్న రోజుల్లో 9,400 నిలబడుతుందా లేదా చూడాలి. నిలబడకపోతే షార్ట్ టర్మ్ కరెక్షన్ వచ్చే అవకాశం ఉంది. ఓవరాల్గా చూస్తే కనుక మార్కెట్ ఇంకా మనం ఎప్పటి నుంచో నిలబట్టి చెప్పుకుంటున్నాము, మార్కెట్ ఓవర్ బాట్ పొజిషన్కి వచ్చిందని చెప్పేసి. సో ఆ ఓవర్ బాట్ పొజిషన్లోనే ఉంది కాబట్టి ఇమ్మీడియట్ ర్యాలీ వస్తుందా అనేది సందేహంగానే ఉంది. కాబట్టి ఫ్రెష్ బయింగ్ అయితే అవాయిడ్ చేయండి. రేపు 9,400 కింద క్లోజ్ అవుతే అప్పుడు ఫర్దర్గా షార్ట్ టర్మ్ లాంగ్ పొజిషన్ ఎగ్జిట్ అవ్వచ్చు. ఓకే, ఫైన్. అది ఓవరాల్గా మార్కెట్ సంబంధించిన స్నాప్ షాట్ అండ్ బ్రీఫ్ ఓవర్వ్యూ. ఓవరాల్గా వాళ్ళ స్టాక్స్ గురించి, చాలా స్టాక్స్ గురించి మనం డిస్కస్ చేసాం. అవంతి ఫీడ్స్ లాంటి స్టాక్ ఇవాళ 7% దాకా క్రాక్ అయింది. ఈ మధ్య రోజుల్లో మధ్యకాలంలో చాలా ఫ్యాన్సీ అవంతి ఫీడ్స్లో మనకు కనిపించింది. బట్ ఏవైతే ఫ్యాన్సీగా కనిపించాయో, ఏవైతే అహెడ్ ఆఫ్ దేర్ వాల్యుయేషన్స్ పెరిగాయో, ఏవైతే ఫండమెంటల్స్ అంత స్ట్రెంత్ లేకుండా ఈ మధ్యకాలంలో వన్ సైడ్ ర్యాలీ కనిపించాయి, ఆ స్టాక్స్ అన్నింటిలోనూ కూడా సెల్లింగ్ ప్రెషర్ రావడం చూసాం. ప్రాఫిట్ బుకింగ్ కూడా మనకు కనిపించింది. ఎస్పెషల్లీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో సెల్లింగ్ రావడం వల్ల కొద్దిగా అప్రమత్తంగా ఉండాల్సిన సమయంగా అయితే కనిపిస్తుంది. సుందర్ గారు అన్నట్టు మేబీ 9,400 అనేది కీ లెవెల్ అయి ఉండొచ్చు ఫర్ ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే. బట్ లాంగ్ టర్మ్ అయితే ట్రెండ్ మనకు పాజిటివ్గానే ఉంది. వర్షపాతం అనుకున్న స్థాయి కంటే మెరుగ్గా వర్షపాతం కనుక నమోదైతే మేబీ మార్కెట్స్కి కూడా ఒక పాజిటివ్ అవ్వచ్చు. జీఎస్టీ రోల్అవుట్ జూలై నుంచి ప్రభుత్వం అనుకుంటుంది, కేంద్ర ప్రభుత్వం. అది కూడా సాఫీగా ప్రభుత్వం అనుకున్నట్టు జూలై 1వ తారీఖు నుంచి ఎలాంటి ఇబ్బందులు లేకుండా జీఎస్టీ అమలు అవుతే అది కూడా పాజిటివ్ ఫ్యాక్టర్ అవుతుంది. సో పాజిటివ్ ఫ్యాక్టర్స్ అయితే మార్కెట్స్ ఇంకా స్టిల్ నడిపిస్తున్నాయి. బట్ మనము రెగ్యులర్గా డే టు డే యాక్టివిటీలు ఉంటాం. ఇంట్రాడే సంబంధించి అండ్ షార్ట్ టర్మ్ గురించి కూడా మనం రెగ్యులర్గా డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి పాయింట్స్ మనం మాట్లాడుకుంటాం. అనౌట్తో బులెటిన్ ఇక్కడ ఎండప్ చేద్దాం. ఎప్పటికప్పుడు మార్కెట్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ TV5 Money.